హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ 29వ రోజు అంగన్వాడీలో సమ్మె జరుగుతుంది. చలిలో ఇంత చలిలో కూడా వీళ్ళు చేస్తున్నారు. మా పోరాటం ఆగదు, మా పోరాటం ఇంకా ఉద్రిక్తత అవుతుంది, ఇంకా సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తాము, మా న్యాయమైన కోరికలు తీర్చకపోతే అని అంగన్వాడీలు ఉన్నారు. అంగన్వాడీలు అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ పేరు మేడం? నా పేరు గౌరీ, తంబాలపల్లి ప్రాజెక్ట్ కార్యదర్శి. ఓకే, ఒక పూట ఫుడ్ తినకపోతే నీరసం అయిపోయి లేదంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు హైడ్రేషన్ అవుతుంది. హైడ్రేటింగ్ ఇట్లా ఇంతమంది వందల మంది చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే రిస్క్ మీకే కదా మేడం? మాకేం రిస్క్ ఉండదు. అందరం అనుకొని ఒక మాట మీద నిలబడి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. 29 రోజుల నుంచి ఈ పోరాటాన్ని సాగిస్తున్నాం. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక బెదిరింపులకి గురి చేస్తాం, మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. కానీ మేము సంఘటితంగా ఇక్కడ పోరాటం చేస్తామని ఒక మాట మీద ఉండి మేమందరం ఇక్కడ పోరాటానికి వచ్చినామమ్మా. ఎవరైనా అడ్డుకోవడం జరిగిందా? టెంట్లు పీకేస్తామని కానీ లేకుంటే ఎత్తేయండి, ఈ సమ్మె ఆపేయండి అని ఏమైనా అన్నారా? అట్లా ఏమనలేదు, కానీ సమ్మె నోటీసులు ఇస్తామని సిడిపిఓలు చెప్తా ఉన్నారు. ఎప్పుడు చెప్పినారు మేడం? ఈ రోజు చెప్పినారు. ఈ రోజు చెప్పినారా? పనుకోవడానికి దుప్పట్లు ఏమైనా తెచ్చుకోలేదు. ఇలాగేనా? ఇలాగే ఇంత చలిలో మేడం ఇట్లే ఉన్నాం. మాకు చలి ఏమీ అసలు మా బాధలు మా కష్టాలు ప్రజలకు తెలియాలని చెప్పేసి మేము ఈ టెంట్లో నిరాహార దీక్ష కూర్చున్నాం. ఇది 4వ రోజు. ఇది ఒకరితో ఆగేది కాదు. వందల మంది ఇక్కడ ఉన్నారు. వందల మంది వాళ్ళకు పిల్లలు కానీ ఇందులో బాలింతలు ఉండొచ్చు, లేకుంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ పేషెంట్స్ ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే ఇళ్లలో నుంచి పంపించినారు. ఇక్కడ పోరాటం చేసి మేము సాధించుకొనే వస్తామని ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగానే వస్తున్నాం. మేము ఎవరిని బెదిరించి భయపెట్టి తీసుకొచ్చుకోవాలి. అందరూ స్వచ్ఛందంగా వచ్చినారు. ఇక్కడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రిటైర్ అయ్యే ఏజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, హెల్త్ బాగలేని వాళ్ళు ఉన్నారు, రేపు మాపు రిటైర్ అయ్యే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మీ పోరాటం ఆగదు? పోరాటం ఆగదు. ఇప్పుడు మీ సమస్య తీరలేదంటే ఇంకా నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? మేము ఇప్పుడైతే నిరాహార దీక్ష చెప్పినారు. వాళ్ళు ఇప్పటికీ చర్చలు పిలిచినారు. మా డిమాండ్స్ నెరవేరకపోతే మా డిమాండ్స్ నెరవేరేదాకా మేము కొనసాగిస్తామని చెప్తున్నాం ఈ పోరాటాన్ని. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు మేడం? మా పేరు బంగారు బాబా, జిల్లా కోశాధికారి. చెప్పడం ఏంటంటే ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈయన ఎలక్షన్లప్పుడు మాకు హామీ ఇచ్చాడు, హామీ నెరవేర్చలేదు. నెరవేర్చడం కాకుండా అప్పటి నుంచి మేము అప్పుడప్పుడు ఆయనకు తెలియజేస్తూనే ఉన్నాము. కానీ ఆయన ఏమీ మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. దానివల్ల మేము సమ్మెలోకి రావడం జరిగింది. సమ్మెలోకి వచ్చినప్పటి నుంచి బెదిరించడమే కానీ మాకు సమాధానం చెప్పడం లేదు. మాటకు అబద్ధాల మాటలు మేము 11 డిమాండ్లు చేసినాము. ఇంకా ఈ 3 మేము చేయలేము అని మేము అడుగుతున్న ఫస్ట్ డిమాండ్స్ పట్టించుకోకుండా ఏదో డిమాండ్లు ఇచ్చినామనేది దానికి జీవో లేదు, ఏం లేదు. ప్రతి ఒక్క డే 1 నుంచి కూడా ఈ రోజు చూసుకుంటే 29, రేపు 30, దాదాపు నెలగా చర్చలు జరుగుతానే ఉంది అని చెప్తానే ఉంటారు. చర్చలు పిలుస్తూ ఉన్నారు మా నాయకులను, రాష్ట్ర నాయకులను. కానీ చర్చలు విఫలమైపోతుంది. మా వాళ్ళని కింకపరిచి బయటకు పంపిస్తున్నారు. అంతేగాని చర్చలు సఫలమయ్యేది ఏం లేదు. కాబట్టి మేము రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారము 3 రోజుల నుంచి నిరాహార దీక్షలో ఉన్నాము. ఫస్ట్ రోజు నేను కూడా ఉన్నాను. ఈ రోజుకు 15 మంది నిరాహార దీక్షలో కూర్చుంటున్నారు. పగులు మొత్తం రాయచూటి ప్రాజెక్టు మొత్తం వస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి రెండు ప్రాజెక్టుల నుంచి వస్తున్నారు. ఇప్పుడు రాత్రుల్లో మాత్రము రాయచూటి వాళ్ళు కొంతమంది వస్తున్నాము. వీళ్ళు వెనకంటే వచ్చిన వాళ్ళు అందరూ కలిసి 100 మంది ఇక్కడ ఉంటున్నాము. సిఐటి నాయకులు ఉంటున్నారు. కాబట్టి మేము ఎన్ని కష్టాలు వచ్చినా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మె విరమించేది ఉండదు. ముందు ఏం చెప్పినారు, మీ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తాము అన్నారు. దానికి మేము తగ్గలేదు. ఇప్పుడు ఇది జీవో నెంబర్ 2 తీసుకొచ్చి మిమ్మల్ని పోస్టింగ్ చేస్తాం, ఇదే అది అని చెప్పి బెదిరించినారు. మేము దానికి తగ్గలేదు. ఇప్పుడు సిడిపి వాళ్ళకు నోటీసులు పంపించి అవి మాకు సర్వ్ చేయాలని చూస్తున్నారు. మేము ఇంతవరకు వస్తే మేము తీసుకోము అని చెప్పినాము. కానీ ఇక్కడికి రాలేదు. వస్తే ఒకవేళ ఇండ్లకు కనిపిస్తే అప్పుడు ఆలోచన చేస్తామనే ఉద్దేశంతో ఉన్నాము. వాళ్ళు ఏం చేసినా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము విధుల్లోకి పోమని మేము చెప్తాను. ఇంత చలిలో ఇలాగా చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు వద్దు, ఇంత చలిలో ఎందుకు ఆపేద్దాం, లేకుంటే మిగతా వాళ్ళు ఉన్నారు, మీరు కొంచెం ఒక 50+ ఉన్నట్టు ఉన్నారు, ఎందుకు మేడం ఇది ఆపేయచ్చు కదా, లేకుండా ఉంటే వీళ్ళు చూసుకుంటారు ఇంట్లో వాళ్ళు, మీరు వద్దు అని అన్నారా? వద్దని మా వాళ్ళు ఏం చెప్పలేరు. కనీసము మనము కష్టపడతాం, పోరాడతాం, మన గురించి అయినా అందరూ బాగుపడాలి. కాబట్టి వెంటనే మీరు కూడా జాయిన్ కాండి, ఇక్కడ చేయండి అని మా వాళ్ళు ప్రోత్సహించినారు. ఓకే మేడం, ఇంత చలిలో దుప్పట్లు ఏం తెచ్చుకోకుండా ఓన్లీ స్వెటర్లు ఎలా మేడం? ఒకళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్కరు కాదు, వందల మంది ఉన్నారు ఇక్కడ.
నిజమే, అదేమో ఇబ్బంది అవుతుంది. కానీ నా ప్రాణం పోయినా కూడా మా అంగన్వాడీ వర్కర్లకు మా డిమాండ్స్ అన్నీ నెరవేరాలని చెప్పి స్ఫూర్తితో నేను వస్తున్నాను. కానీ నేనైతే ఆగను. నా ప్రాణం పోయినా సరే మా డిమాండ్స్ అన్నీ నెరవేరాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ వస్తున్నాను. పొగులు చేస్తున్నారు, పొగులతో పాటు రాత్రి చేసే ఆరోగ్య పరిస్థితి ఏంటి మేడం? నా ప్రాణం పోయినా పర్వాలే చెప్తానులే, నా ప్రాణం పోయినా పర్వాలే, మా అంగన్వాడీ వర్కర్లందరూ బాగుపడాలా, మా డిమాండ్స్ అన్నీ నెరవేరాలని చెప్పేసి నెరవేరేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నాలో శక్తి రక్తం ఉన్నంతసేపు కూడా నేను పోరాడుతూనే ఉంటాను. 26,000 అమలు చేయాలి. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000 చేసేంత వరకు 26,000 చేసేంత వరకు